హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అకౌంట్స్ నుంచి హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్ చాప్టర్ నుంచి రిపోసెషన్ మీద సమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రిపోసెషన్ 2 టైప్స్ ఉంటుంది, కంప్లీట్, పార్షియల్. ప్రీవియస్ వీడియోస్లలో నేను ఆల్రెడీ కాన్సెప్ట్ అండ్ అలాగే రిమైనింగ్ మెథడ్స్ సమ్స్ని పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో మాత్రం మనం రిపోసిషన్ జరిగినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. రిపోసిషన్ అంటే హైయర్ పర్చేజర్ హైయర్ వెండర్ దగ్గర నుంచి ఏదైనా అసెట్ పర్చేస్ చేసినప్పుడు తను ఇన్స్టాల్మెంట్ పే చేయలేనప్పుడు హైయర్ వెండర్ ఆ అసెట్ని తీసుకునేస్తాడు. సో అందులో మొత్తం తీసుకోవడము లేదా పార్షియల్ రిపోసిషన్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం. X Limited purchased 3 milk vans from Super Motor costing 75,000 each on hire purchase system. Payment was to be made 45,000 down and remainder in 3 equal installment together with interest at the rate of 9% each. X Limited rate of depreciation at the rate of 20% on the diminishing balance. It paid the installment at the end of the first year but could not pay the next. Super Motor agreed to leave one milk van with the purchaser. Adjusting the value of the other 2 milk vans against the amount due, the milk vans were valued on the basis of 30% depreciation. Annually on written down value basis, X Limited settled the seller's dues after 3 months. You are required to give necessary journal entries and relevant accounts in the books of X Limited. X Limited 3 milk vans పర్చేస్ చేశాడు సూపర్ మోటార్ నుంచి. ఒక్కొక్కటి 75,000 అంట. సో 3 మిల్క్ వ్యాన్స్ 75,000 ఇంటూ 3 పెట్టి పర్చేస్ చేశాడు. డౌన్ పేమెంట్ 45,000 పే చేశాడు. ఇంకా రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్తో టుగెదర్ విత్ ఇంట్రెస్ట్తో 9% ఇంట్రెస్ట్తో పే చేస్తూ ఉన్నాడు. డిప్రిషియేషన్ వచ్చేసి తను 20% రిటర్న్ డౌన్ వాల్యూ బేసిస్లో రైట్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాడు ఎక్స్ లిమిటెడ్. ఇట్ పేడ్ ద ఇన్స్టాల్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్లో పే చేశాడు ఇన్స్టాల్మెంట్. కానీ బట్ కుడ్ నాట్ పే ద నెక్స్ట్ పే చేయలేదు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే పే చేశాడు. సో ఏం చేశాడు హైయర్ వెండరు, ఒక్క సూపర్ మోటార్ తన దగ్గర ఎక్స్ లిమిటెడ్ దగ్గర ఉంచి మిగతావి తీసుకెళ్ళిపోయాడు. Super Motor agreed to leave one milk van with the purchaser, adjusting the value of other 2 milk vans against the amount due. The milk vans were valued on the basis of 30% depreciation. Higher vendor తీసుకెళ్ళిన ఆ మోటార్స్ని 30% డిప్రిషియేషన్తో నోట్ చేసుకున్నాడు, రైట్ ఆఫ్ చేసుకున్నాడు. యాన్యువల్లీ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ బేసిస్లో. ఎక్స్ లిమిటెడ్ సెటిల్ ద సెల్లర్స్ డ్యూ ఆఫ్టర్ 3 months. ఎక్స్ లిమిటెడ్ ఆ 3 months తర్వాత తన డ్యూస్ సెటిల్ చేశారు. ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ చూద్దాం. హైయర్ పర్చేసర్ బుక్లో జనరల్ ఎంట్రీస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్లో పర్చేస్ చేశారు కాబట్టి అసెట్ అకౌంట్ డేటా టు హైయర్ వెండర్ అకౌంట్ నోట్ చేశారు. 3 కొన్నారు కదా, సో 75,000 ఇంటూ 3 వచ్చేసి 2,25,000. నెక్స్ట్ డౌన్ పేమెంట్ పే చేశారు కదా, సో హైయర్ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ డౌన్ పేమెంట్ 45,000. సో ఇంకా ఫస్ట్ ఇయర్ ఎండ్ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం 4 ఎంట్రీస్ వస్తాయి. ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం, తర్వాత ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి, అలాగే డిప్రిషియేషన్, తర్వాత క్లోజింగ్ ఎంట్రీ. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ 9%తో చార్జ్ చేశారు కాబట్టి 1,80,000 at the rate of 9%. మనం ఆల్రెడీ 2,25,000లో నుంచి 45,000 డౌన్ పేమెంట్ చేశారు. సో 2,25,000 మైనస్ 45,000 చేస్తే సో ఫస్ట్ ఇయర్ ఎండ్కి అమౌంట్ వచ్చేసి 1,80,000. సో 1,80,000 మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే 16,200. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ అమౌంట్
సమ్లో ఏం చెప్పారు, 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పారు. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 1,80,000ని త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో చేస్తే 30,000, 60,000, 60,000, 60,000 వస్తుంది. సో 60,000 ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ ఏమన్నారు, టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ అన్నారు. ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్తో కలిపి పే చేశారు అన్నారు. సో 60,000 ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి 16,200. సో 76,200 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ డిప్రిషియేషన్ వచ్చేసి 20% ఛార్జ్ చేశారు. అసెట్స్ ఎంత, 2,25,000 వాల్యూ అసెట్స్ కదా. సో 20% 45,000. నెక్స్ట్ క్లోజింగ్ ఎంట్రీ, P&L అకౌంట్ టు డిప్రిషియేషన్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. సో ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ ఓవర్. ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ ఇయర్ తర్వాత తను పే చేయలేకపోయాడు. సో సూపర్ మోటర్ అగ్రీడ్ టు లీవ్ 1 మిల్క్ వ్యాన్ విత్ ద పర్చేసర్ దగ్గర ఒక్క మిల్క్ వ్యాన్ పెట్టేసి మిగతావి తీసుకెళ్ళాడు అని చెప్పారు. సో సెకండ్ ఇయర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సెకండ్ ఇయర్ యాజ్ యూజువల్గా తను మాత్రం తన డిప్రిషియేషన్ అమౌంట్ నోట్ చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇంట్రెస్ట్ డిప్రిషియేషన్ నోట్ చేసుకున్నాడు యాజ్ యూజువల్గా. ఇంట్రెస్ట్ ఎంత, 1,80,000 మీద 9% ఇయర్ 1 ఎండ్కి పే చేశాడు. సో ఇయర్ 1లో ఇన్స్టాల్మెంట్ 60,000 పే చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1,80,000 మైనస్ 60,000, 1,20,000. సో 1,20,000 ఇంటూ 9% ఇంట్రెస్ట్. సో 10,800. డిప్రిషియేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 2,25,000 మీద అసెట్ వాల్యూ మీద 20% డిప్రిషియేషన్ చేశారు కదా. సో 2,25,000 మీద 20% చేస్తే 45,000 వచ్చింది. సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో వాళ్ళు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో 2,25,000లో నుంచి 45,000 తీసేస్తే 1,80,000 ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసి 1,80,000 వాల్యూ మీద డిప్రిషియేషన్ 20%. సో 36,000. సో యాజ్ యూజువల్గా ఎంట్రీస్ నోట్ చేశాడు, కానీ తను పే చేయలేకపోయాడు. సో పే చేయలేనప్పుడు ఇది ఏ టైప్ రిపోజిషన్, పార్షియల్ రిపోజిషనే కదా. ఒక వ్యాన్ని తన దగ్గర ఉంచేసి రిమైనింగ్ 2 తీసుకెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ ఈ 2 ఎంట్రీస్ నోట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్లో లాస్ ఇన్ రిపోజిషన్ వల్ల ఎంత లాస్ వచ్చిందో ఆ ఎంట్రీని నోట్ చేయాలి. జనరల్గా అసెట్ పర్చేస్ చేసినప్పుడు అసెట్ అకౌంట్ టు హైయర్ వెండర్ రాస్తారు కదా. ఇప్పుడు మాత్రం ఇంకా తీసుకెళ్ళిపోతున్నాడు కదా సెకండ్ ఇయర్లో ఒక అసెట్ పెట్టి ఇంకా 2 అసెట్స్ని. సో హైయర్ వెండర్ అకౌంట్ టు తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి రివర్స్ సూపర్ మోటార్స్ అకౌంట్. ఈ హైయర్ వెండర్ అకౌంట్లో వాల్యూ ఎంతవి తీసుకెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్క అంటే 75,000 కదా, మొత్తం 3 తీసుకున్నాడు కదా. ఇతను తీసుకెళ్ళిపోయేది హైయర్ వెండర్ 2 తీసుకెళ్తున్నాడు, ఒకటి అలానే పెట్టి 75,000 ఇంటూ 2 1,50,000 వాల్యూవి తీసుకెళ్ళిపోతున్నాడు. బట్ తను డిప్రిషియేషన్ హైయర్ వెండర్ 30%తో క్యాల్కులేట్ చేసుకున్నాడు. సో హైయర్ పర్చేసర్ 20%, హైయర్ వెండర్ వచ్చేసి 30% డిప్రిషియేషన్ వాల్యూ చేసుకున్నాడు, హైయర్ పర్చేసర్ 20% వాల్యూ చేసుకున్నాడు. సో ఓవరాల్ లాస్ ఇన్ రిపోజిషన్ ఎంట్రీ ఎలా వస్తుంది అంటే, హైయర్ వెండర్ అకౌంట్ డెటార్ ఏదైనా లాస్ వస్తే డెబిట్ కదా, P&L అకౌంట్ డెటార్ టు మిల్క్ వ్యాన్స్ అసెట్ అకౌంట్. ఇప్పుడు హైయర్ వెండర్ అకౌంట్లో 1,50,000 వాల్యూ గల అసెట్స్ తీసుకెళ్తున్నాడు. తను డిప్రిషియేషన్ వచ్చేసి 30% వాల్యూ చేసుకుంటున్నాడు కాబట్టి సెకండ్ ఇయర్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో మొత్తం మామూలుగా అయితే త్రీ ఇన్స్టాల్మెంట్స్ కదా. సో ఒక ఇన్స్టాల్మెంట్ 30%, అదే నెక్స్ట్ 30% లెస్ చేశాడు తన డిప్రిషియేషన్. సో వాల్యూ వచ్చేసి 73,500. అలాగే నార్మల్గా
హైయర్ పర్చేసర్ ఎంత డిప్రిషియేషన్ నోట్ చేసుకున్నాడు? 2,25,000 కదా టోటల్ అసెట్స్. తను ఫస్ట్ ఇయర్లో 20% క్యాల్కులేట్ చేశాడు కదా. సో ఫస్ట్ ఇయర్ 20% డిప్రిషియేషన్, సెకండ్ ఇయర్ కూడా 20% డిప్రిషియేషన్. తన డిప్రిషియేషన్ రేట్ 20%. సో 1,44,000. సో తను ఈ వాల్యూ వచ్చేసి 3 మిల్క్ వ్యాన్స్కి నోట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి 3 మిల్క్ వ్యాన్స్కి నోట్ చేశారు. తీసుకెళ్ళిపోతున్నాడు 2 వ్యాన్స్కి ఎంత అని క్యాల్కులేట్ చేస్తే 96,000. సో డిఫరెన్స్ పిఎన్ఎల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. 96,000 మైనస్ 73,500 డిఫరెన్స్, 72,500 లాస్. బ్యాలెన్సింగ్ ఫిగర్ లాస్ ఇన్ డిపోజిషన్ 72,500. ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంది కదా. హైయర్ పర్చేసర్ థర్డ్ ఇయర్ తన దగ్గర ఒక అసెట్ ఉంచేసి వెళ్ళిపోయాడుగా. సో ఆ అసెట్కి తను డిప్రిషియేషన్ నోట్ చేసుకుంటాడు. ఒక అసెట్ ఆల్రెడీ తన దగ్గర ఉంది కదా. ఎంత వాల్యూ అసెట్ ఉంది తన దగ్గర? మామూలుగా అయితే 75,000 పెట్టి కొన్నాడు 3. సో ఇప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి 75,000 వాల్యూ గల మోటార్ ఉంది. సో 75,000 వాల్యూకి తన డిప్రిషియేషన్ 20%. ఫస్ట్ ఇయర్లో నోట్ చేసి ఉంటారు. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 20% నోట్ చేసి ఉంటారు. 75,000 మైనస్ 20% మైనస్ 20% చేస్తే అసెట్ వాల్యూ ఇంకా తన దగ్గర ఎంత ఉంటుంది? 48,000. సో 48,000 మీద 20% చేస్తే 9,600. సో డిప్రిషియేషన్ అకౌంట్ ఎట్ టు మిల్క్ వ్యాన్ అకౌంట్ అసెట్ అకౌంట్ 9,600. తన దగ్గర అసెట్ వాల్యూకి డిప్రిషియేషన్ నోట్ చేసుకుంటాడు. సో థర్డ్ ఇయర్ తను ఏం ఇన్స్టాల్మెంట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకేం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డిప్రిషియేషన్ ఎంట్రీ ఒక్కటే తన బుక్లో నోట్ చేసుకుంటాడు. అలాగే ఇక్కడ ఫైనల్గా క్వశ్చన్లో 3 months తర్వాత తన డ్యూస్ సెటిల్ చేశారు అన్నారు. ఆ సెటిల్ చేసిన అమౌంట్ ఎంతో మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది. సో ఆ అమౌంట్ తను ఆ 3 months తర్వాత ఆ అమౌంట్ పే చేసి క్లోజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. జనరల్గా హైయర్ పర్చేసర్ బుక్లో మనం ఏ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామంటే హైయర్ వెండర్ అకౌంట్, అసెట్ అకౌంట్. సో వాళ్ళు పర్టికులర్గా రిలవెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అని చెప్తే ఆ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు అసెట్ అకౌంట్, హైయర్ వెండర్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో మిల్క్ వ్యాన్ అకౌంట్, అసెట్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో అసెట్ని పర్చేస్ చేసినప్పుడు అసెట్ అకౌంట్ ఎట్ టు హైయర్ వెండర్. హైయర్ వెండర్ ఎవరు? సూపర్ మోటార్స్. సో 2,25,000 పెట్టి కొన్నారు. సో నెక్స్ట్ డౌన్ పేమెంట్ చేశారు. కానీ డౌన్ పేమెంట్ అనేది హైయర్ వెండర్ టు బ్యాంక్. సో ఈ లెడ్జర్లో రాదు. హైయర్ పర్చేసర్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేశారు కదా 20%తో రిటర్న్ డౌన్ వాల్యూ బేస్ మీద. సో 20% 2,25,000 మీద చేస్తే 45,000 ఫస్ట్ ఇయర్. 2,25,000లో మనం సెట్ ఆఫ్ చేస్తే 45,000, 1,80,000 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో నెక్స్ట్ ఇయర్కి బ్రాడ్ డౌన్ వచ్చేసి 1,80,000. సో యాజ్ యూజువల్గా డిప్రిషియేషన్ ఛార్జ్ చేశారు కాబట్టి రిటర్న్ డౌన్ వాల్యూ బేసిస్ మీద. సో 1,80,000 మీద డిప్రిషియేషన్ 20%. 20% డిప్రిషియేషన్ చేస్తే 36,000.
సో సెకండ్ ఇయర్ ఎండ్కి ఏమైంది, ఇక్కడ హైర్ వెండర్ అకౌంట్ డేటా, పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ నోట్ చేసాం కదా, డిప్రిషియేషన్ లాస్ ఇన్ రిపోజిషన్. సో ఈ ఎంట్రీని మనం ఇప్పుడు లెడ్జర్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ఇప్పుడు అసెట్ అకౌంట్లో మనము హైర్ వెండర్ అకౌంట్ వాల్యూ, పిఎన్ఎల్ అకౌంట్ వాల్యూ నోట్ చేద్దాం. పిఎన్ఎల్ అకౌంట్ వాల్యూ 22,500, ఇందాక నేను మిస్టేక్గా నోట్ చేశాను. సో ఇప్పుడు అసెట్ అకౌంట్లో హైర్ వెండర్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ వాల్యూ నోట్ చేద్దాం. సో బై హైర్ వెండర్ వాల్యూ వచ్చేసి 73,500, అలాగే బై పిఎన్ఎల్ వచ్చేసి 22,500. సో మనం లెడ్జర్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తాం. సో 1,80,000 మనం సెట్ ఆఫ్ చేస్తే బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చేసి 48,000. ఈ 48,000 బ్యాలెన్స్ అనేది దేనికి సంబంధించినది, ఒక వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ యొక్క డిప్రిషియేషన్ లెస్ చేస్తే వచ్చేది. ఇప్పుడు 75,000 ఒక వ్యాన్ వాల్యూ, ఆ వాల్యూలో నుంచి 20% డిప్రిషియేషన్ ఫస్ట్ ఇయర్, 20% సెకండ్ ఇయర్ చేస్తే మనకి వచ్చే వాల్యూవే 48,000. సో వన్ వ్యాన్ లెస్ డిప్రిషియేషన్ ఫర్ 2 years చేస్తే మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్లో వచ్చే ఫిగర్ ఈక్వల్ అవుతుంది. సో అసెట్ అకౌంట్ ప్రిపేర్ చేసేస్తాం. నెక్స్ట్ హైర్ వెండర్ అకౌంట్, హైర్ వెండర్ సూపర్ మోటార్స్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, అసెట్ని పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ అసెట్ అకౌంట్ డేటా టు హైర్ వెండర్ అకౌంట్. సో బై మిల్క్ వ్యాన్ కదా అసెట్ పర్చేస్ చేస్తుంది, మిల్క్ వ్యాన్. సో 2,25,000. అలాగే డౌన్ పేమెంట్ పే చేశారు టు బ్యాంక్. ఎంత డౌన్ పేమెంట్ పే చేశారంటే 45,000. అలాగే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా పే చేశారు. డౌన్ పేమెంట్ తీసేస్తే 2,25,000లో నుంచి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా దేని మీద 1,80,000 మీద 9% ఇంట్రెస్ట్ 16,200. అలాగే ఇన్స్టాల్మెంట్ని పే చేసేసారు, ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి ఇన్స్టాల్మెంట్ని పే చేశారు టు బ్యాంక్. ఇన్స్టాల్మెంట్ ఎంత, 1,80,000లో నుంచి 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్తో 60,000 ప్లస్ 16,200 ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేసి పే చేశారు ఇన్స్టాల్మెంట్. సో 76,200. సో ఇంకా సెట్ ఆఫ్ చేస్తే క్లోజ్ చేస్తే 2,41,200. బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి 1,20,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్. సో నెక్స్ట్ బ్రాడ్ డౌన్ 1,20,000 సెకండ్ ఇయర్. సూపర్ మోటార్ యొక్క డిప్రిషియేషన్ వాల్యూ 30%తో నోట్ చేసుకున్నారు కదా. సో డిప్రిషియేషన్ వాల్యూ వచ్చేసి మిల్క్ వ్యాన్స్కి సూపర్ మోటార్ టు మిల్క్ వ్యాన్ అకౌంట్ వచ్చేసి 75,000 2 తీసుకెళ్ళాడు కదా. సో అంటే 1,50,000, 75 ప్లస్ 75 డిప్రిషియేషన్ 30% మైనస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో 73,500. తర్వాత ఇంట్రెస్ట్ యాజ్ యూజువల్గా ఇంట్రెస్ట్ ఎంట్రీ పాస్ చేశారు కదా. సో ఇంట్రెస్ట్ వచ్చేసి బై ఇంట్రెస్ట్ 1,20,000 ఇంటూ 9%, 10,800. యాజ్ యూజువల్గా సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ 1,20,000 మీద 10,800. సో క్లోజ్ చేస్తే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 57,300, 1,30,800, 1,30,800. సో బ్రాడ్ డౌన్ వచ్చేసి 57,300. సో ఈ 57,300 అనేది బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో తను ఏం చెప్పాడు లాస్ట్లో, ఎక్స్ లిమిటెడ్ సెటిల్ ద సెల్లర్స్ డ్యూస్ ఆఫ్టర్ 3 months అన్నాడు కదా. సో 3 months తర్వాత సెల్లర్ డ్యూస్ని తను సెటిల్ చేస్తాను అని చెప్పాడు కదా. సో 57,300ని తను జనరల్ ఎంట్రీ నోట్ చేస్తాడు థర్డ్ ఇయర్లో. ఏమని, వెండర్ హైయర్ వెండర్ టు బ్యాంక్ 57,300 3 months తర్వాత పే చేసేస్తాడు.
సో రిపోజిషన్ మీద సమ్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. రిపోజిషన్ మీద సమ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో రిమైనింగ్ సమ్స్ని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు టెలిగ్రామ్లో ఆ పర్టికులర్ సమ్ని పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూసేసాము హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.